హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చాలా బిగ్ మూవ్ వచ్చింది. ఒకటే క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ అంత పెద్ద మూవ్ తర్వాత ఇక్కడ చూడండి పివట్ పాయింట్ 53,200 దగ్గర రిజెక్షన్ తీసుకుని అయితే డౌన్కి వచ్చింది. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్స్ 53,75, అదేవిధంగా 53,000. ఇక్కడ ఈ లెవెల్ దాటిన తర్వాత అయితే ఇక్కడ నేను ఒక పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ నేను టెలిగ్రామ్లో కూడా చెప్పాను, కేవలం 30 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, లేదా కన్సాలిడేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేశాను. అక్కడ నుంచి డౌన్కి వస్తూ చూడండి, ఇక్కడ 52,811 ఈ 811 ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని చూడండి. ఇక్కడైతే ఈ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది, ఈ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వచ్చిన తర్వాత చూడండి, ఈ క్యాండిల్ 10:45 క్యాండిల్ ఆ క్యాండిల్ పక్క క్యాండిల్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రేడు ఎక్కడి వరకు అంటే 53,9 ఇక్కడ మన లెవెల్ ఉంది కదా చూడండి. ఇక్కడ ఇది బాగా ఈ లెవెల్లో రెసిస్టెన్స్గా పనిచేసింది. కాసేపు ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత బయర్స్ని ట్రాప్ చేస్తూ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు చూపిస్తూ ఇక్కడ ట్రాప్ జరిగింది. అయితే మనం ఇక్కడ వెంటనే మన లెవెల్ ఉంది కాబట్టి మనమైతే ట్రాప్లో పడేదానికి ఆస్కారమే లేదు. 53.75 చూడండి, అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని ఇక కన్సాలిడేషన్ అవుతూ డౌన్కి వచ్చిందండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 52,980 52,980 అండి. 1 సెకండ్. ఇక్కడ ఈ లెవెల్ ఉంది పైన, ఆ లెవెలే మార్చుకోవాలి. ఈ లెవెల్ని డిలీట్ చేద్దాం. 52,980 తర్వాత ఇక్కడ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దామండి. 3వ తేదీ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే ఈ లెవెల్ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని 52,811 పైకి వెళ్తుందని నేనైతే చూస్తున్నాను. చూడాలి, ఓపెన్ అయిన తర్వాత అక్కడ క్యాండిల్స్ బిహేవియర్, అక్కడ బయింగ్ ప్యాటర్న్ బట్టి వీవ్యాప్ పివట్ పాయింట్ వీటిని చూసి మనం ట్రేడింగ్ చేద్దాము. ఇక నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ వర్క్ అయ్యాయి చూద్దాం. చూడండి, నిఫ్టీలో అయితే 25,803 చూడండి, అక్కడ ఆ ఏరియాలో సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ పివట్ పాయింట్ 25,880 ఆ లెవెల్ దాటి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న రీటెస్ట్ మీద అయితే పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ లెవెల్ దాటి కిందకి వచ్చింది. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రీటెస్ట్ మీద అయితే పుట్ సైడ్ అయితే బై చేయొచ్చు. ఆ తర్వాత అయితే నిఫ్టీ అంతా కన్సాలిడేషన్లో ఉండిపోయింది. మరి నిఫ్టీలో 25,803 అండి, ఇదే లెవెల్ ఉంచేస్తున్నాను. ఇవ్వండి లెవెల్స్. ఇక్కడ 25,880, 25,935. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. 26,048 లెవెల్, ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసుకోండి. అదేవిధంగా కొంతమంది కొత్త వారు అనుకుంటున్నాను, ఈ లెవెల్ వీవ్యాప్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఎట్లా ఈ విధంగా స్టెప్స్ మాకు రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని ఉంటుంది, దాన్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్ అనే దాంట్లోకి వెళ్ళేసి అక్కడ లైన్స్ అని ఉంటుంది, లైన్స్ విత్ బ్రేక్ అని ఉంటుంది, అదేవిధంగా స్టెప్ లైన్స్ అని ఉంటుంది. ఆ స్టెప్ లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఈ స్టెప్ లైన్ వల్ల ప్రయోజనం ఏంటంటే చూడండి, ఇలా డౌన్కి వచ్చేటప్పుడు ఇట్లా స్టెప్స్ మనం దిగుతుంటాం కదా, ఆ విధంగా ఇది ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. అంటే ఈ స్టెప్స్ ఎక్కువగా ఉంటే డౌన్ సైడ్ వస్తుంది అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్గా ఉంది చూడండి, అక్కడ కన్సాలిడేషన్ అవుతుందని. జస్ట్ సింగిల్ లైన్ కంటే ఇది బెస్ట్ కదా అని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. మీకు ఏ విధమైన ఎట్లా ఇష్టం ఉంటే ఆ విధంగా మీరు లైన్ కావాలంటే లైన్ పెట్టుకోవచ్చు, డాట్స్ ఉంది ఏ విధంగా అయినా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఫైనల్ చేసుకోవచ్చు అండి. ఓకే, 3వ తేదీ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే అండి, బాయ్.